అందరికీ నమస్కారం. నేను కిరణ్. వెల్కమ్ టు క్యూ న్యూస్. మరి ఈరోజు శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా వార్తలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు చూసేద్దాం. మరి శనార్థి తెలంగాణ ఉమ్మడి జిల్లా వార్తల్లోకి వెళ్లే ముందుగా నిన్న ఏసీబీ అధికారులు అయితే కేటీఆర్ను విచారణ చేసినటువంటి వార్తలు అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి ఫార్ములా ఈ రేస్ విషయంలో మరి కేటీఆర్ ఏదైనా అవినీతి చేశారా, కేటీఆర్ అరెస్ట్ తప్పదా అనే దానిపైన కూడా ఇప్పుడు పలు ఉత్కంఠ నెలకొంది. ప్రతి ఒక్కరు కూడా దీనిపైన అసలు ఏసీబీ అధికారులు ఏమని క్వశ్చన్స్ వేశారు కేటీఆర్ను, మరి వాళ్ళు వేసినటువంటి క్వశ్చన్స్కి కేటీఆర్ ఎలాంటి సమాధానాలు ఇచ్చారా అనే దానిపైన కూడా చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఏదైతే ఏసీబీ అధికారులతో విచారణ జరుపుతున్న టైంలోనే ఇక మాజీ మంత్రి హరీష్ రావు గారు కావచ్చు, అలాగే ఆర్ఎస్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా పలు న్యాయవాదులతో కూడా భేటీ అయినటువంటి వార్తలను అయితే నిన్న మనమైతే చూసాం. మరి ఫార్ములా ఈ రేసింగ్ విషయాలపైన కూడా అది ఏసీబీ అధికారుల యొక్క విచారణ అనంతరం కేటీఆర్ కూడా మీడియాతో మాట్లాడినటువంటి విషయాలు మనం చూసినాం. మరి కేటీఆర్ ఏమంటున్నారంటే, ఆల్రెడీ ఇంతకుముందు నన్ను 2 సార్లు విచారించింది ఏసీబీ, మరి ఇది 3వసారి పిలవడం, మరి మాకు కోర్టు పైన కావచ్చు, న్యాయ వ్యవస్థలపైన కూడా చాలా విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. నేనైతే ఫార్ములా ఈ రేస్ విషయంలో ఎలాంటి అవినీతి చేయలేదు. ఇక ఏసీబీ ఇది 3వసారి పిలవడం, 3 కాదు 30 సార్లు పిలిచినా కూడా నేను ఖచ్చితంగా విచారణకైతే హాజరవుతాను, ఎలాంటి అవినీతి చేయలేదు కాబట్టి ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నానట్టుగా కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది. మరి దీనిపైన కూడా పలు విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. మరి కేటీఆర్ ఖచ్చితంగా అవినీతి చేశారు, కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారు అని పలు మీడియా సంస్థలు కావచ్చు, కొంతమంది అయితే ఆరోపిస్తూ ఉన్నారు. మరి ఫార్ములా ఈ రేస్ విషయం అయితే ఎంతవరకు దారి తీస్తుంది, మరి కేటీఆర్ ఖచ్చితంగా అరెస్ట్ అవుతారా అని ఖచ్చితంగా మనమైతే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే దీనిపైన క్లారిటీ రావాలంటే. ఇక శనార్థి తెలంగాణ ఉమ్మడి జిల్లా వార్తలకు వెళ్ళినట్లయితే ముందుగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వార్తల్లో చూసుకున్నట్లయితే ఒక వార్త అయితే రావడం జరిగింది. పచ్చదనం పెంపొందించడమే లక్ష్యమట. మరి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్ అందించాలి, జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అంటూ ఇక ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ అయితే అభిలాష్ అభినవ్ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా పచ్చదనాన్ని పెంపొందించాలి, ప్రతి ఒక్కరు కూడా మొక్కలను నాటాలి అని చెప్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరు కూడా దృష్టి సారించి, అంటే జనరల్గా మనము మొక్కలు ఉంటేనే ఖచ్చితంగా వాతావరణం బాగుంటుంది, అలాగే మన మానవ మనుగడ బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి వాళ్ళ యొక్క మీ ఇళ్లలో కావచ్చు, మీ ఇంటి ఆవరణలో కావచ్చు, మీ పొలాల దగ్గర కావచ్చు, ఖచ్చితంగా చెట్లను అయితే ఖచ్చితంగా నాటండి. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సోన్ మండల తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలి, ప్రజావాణిలో ఖడ్తాల్ గ్రామస్తుల ఫిర్యాదు అంటే ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి నిర్మల్ జిల్లా సోన్ మండల ఖడ్తాల్ గ్రామ రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ వారి సమస్యలను పరిష్కరించకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న సోన్ తహసీల్దార్పై తహసీల్దార్ మల్లేష్పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే ప్రజావాణిలో ఖడ్తాల్కు సంబంధించినటువంటి గ్రామస్తులు అయితే ఆ తహసీల్దార్ పైన మల్లేష్ పైన ఫిర్యాదు చేసినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. సో గ్రామ ప్రజలను రైతులను చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు, మరి అడిగితే చాలా ర్యాష్గా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ సోన్ తహసీల్దార్ మల్లేష్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజావాణిలో ఖడ్తాల్ గ్రామస్తులు అయితే ఫిర్యాదు చేసినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే రైతు నేస్తం ప్రారంభం అంటూ ఇంకో వార్త రావడం జరిగింది. అన్నదాతలకు సలహాలు సూచనలు అందించేందుకు దోహదం ఆర్డీఓ శ్రీనివాస్ వెల్లడి అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ఆర్డీఓ శ్రీనివాస్ సమక్షంలో ఉన్నటువంటి ఏదైతే రైతు నేస్తం అనేది కార్యక్రమం ప్రారంభమైందో ఆ రైతు నేస్తంలో అన్నదాతలకు సలహాలు సూచనలు అంటే రైతన్నులకు కూడా పంట విషయాలలో కావచ్చు, అంటే పంట దిగుబడి విషయాలలో కావచ్చు, వాళ్ళు వేసేటువంటి పంటల విషయంలో కావచ్చు, అన్ని కూడా కొన్ని పలు సూచనలు చేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక పీఆర్సీ చెల్లింపుపై అధికారుల సంఘం అసంతృప్తి అట. తమ సమస్యలు పరిష్కరించాలని మందమర్రి జీఎంకు వినతి పత్రం అందజేత అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి పీఆర్సీ చెల్లింపుపైన అధికారుల సంఘం అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి ఒక వార్త చూస్తూ ఉన్నాం. మరి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని మందమర్రి జీఎంకు వినతి పత్రం అందజేస్తున్నటువంటి ఆ ఫోటో మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వంపై విమర్శల అంటూ ఒక వార్త. ఇక డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి వ్యాఖ్య, బీఆర్ఎస్ బీజేపీ నేతలపై ఆగ్రహం అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు గిప్పిస్తున్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలపైన మేము ఫైర్ అవుతా ఉన్నాం అన్నట్టు ఇక్కడ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి గారు అయితే వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి మీడియా సమావేశంలో మాట్లాడుతున్నటువంటి ఫోటో మనం ఇక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే చదువుతోనే మంచి భవిష్యత్ అట. మరి ఓపెన్ స్కూల్లో
ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ సత్యయ్య గారు చెప్తా ఉన్నారు. మరి చదువుతో మంచి ఉద్యోగం సాధించి ఉన్నత స్థాయికి చేరి భవిష్యత్తు పొందవచ్చని ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ జంబోజు సత్తయ్య పేర్కొంటున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. మరి ఖచ్చితంగా ఇదైతే నిజమే. ఇంకా చదువుతోనే మంచి భవిష్యత్తు. ఒకవేళ చదువు లేకపోతే మనం ఎలాంటి ఏమంటారు కూలి పనులకు తప్ప ఇంకా వేరే ఉద్యోగాలకు మాత్రం అనర్హులం అని చెప్పుకోవచ్చు. మరి ఖచ్చితంగా మంచి చదువు అయితే ఉండాలని చెప్పేసి అయితే ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ సత్యయ్య చెప్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తల తర్వాత నెక్స్ట్ మనం శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలకు వెళ్ళినట్లయితే ఇక రైతు నేస్తం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే ఈ రైతు ఖాతాల్లో త్వరలోనే బోనస్ డబ్బులు జమ చేస్తాం. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి చెప్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి రైతు నేస్త కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మరి రైతులకు కూడా రైతు బంధు అనేది ఖచ్చితంగా నిన్న విడుదల చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ యొక్క రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. మరి రైతు నేస్తం కార్యక్రమంలో రైతులకు పంటల గురించి కొన్ని అవగాహన కల్పించేటువంటి సూచనలు చేస్తాం కాబట్టి రైతు నేస్తం కార్యక్రమాన్ని సద్వినియోగం అందరూ చేసుకోవాలని చెప్పేసి అయితే డాక్టర్ భూపతి రెడ్డి గారే చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యవసాయం దేశానికే ఆదర్శమట. చిన్న మల్లారెడ్డి రైతు వేదికలో కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ చెప్తా ఉన్నారు. మరి దేశానికి ఆదర్శంగా తెలంగాణ వ్యవసాయం కొనసాగుతుందని ప్రభుత్వం రాష్ట్ర సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారట. మరి తెలంగాణకు సంబంధించినటువంటి వ్యవసాయం దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తోంది కాబట్టి దేశంలో ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి అయితే ఇక కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ గారు అయితే చెప్తా ఉన్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ భార్య మరణానికి కారణమైన కేసులో భర్తకు 7 ఏళ్ల జైలు శిక్షనట. 5,000 రూపాయల జరిమానా. వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేష్ చంద్ర. మరి భార్యను హత్య చేసిన కేసులో భర్తకు 7 సంవత్సరాల జైలు శిక్ష, 5,000 రూపాయల జరిమానా విధించిరట హైకోర్టు. ఇక కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేంద్ర చంద్ర తెలిపారు. ప్రకటన ద్వారా కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ దేవునపల్లి గ్రామానికి చెందిన గొల్ల భార్గవి పొతంగల్ గ్రామర్ ముక్కర శ్రీనివాస్ ప్రేమించుకోగా పెద్దల సమక్షంలో 3 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకోవడం జరిగింది. వీరి జీవితకాలం కొంత సాఫీగా సాగిన కొంతకాలం తర్వాత ముక్కర శ్రీనివాస్ అతని తల్లి ముక్కర లక్ష్మి ఇద్దరు కలిసి అదనపు కట్నంకు తీసుకురావాలని భార్గవిని హింసించడం జరిగిందంట. ఈ నేపథ్యంలోనే భార్యను హత్య చేయడం జరిగిందంట. మరి ప్రేమించడం ఎందుకు, పెళ్లి చేసుకోవడం ఎందుకు? అలాంటప్పుడు స్టార్టింగ్లోనే ప్రేమించినప్పుడు పైసలు కావాలని చెప్పి అప్పుడే టార్చర్ చేసినట్టే ఇంత దూరం రాదు కదా. మరి నేను పైసల కోసమే పెళ్లి చేసుకుంటున్నా, మరి పైసలు ఆస్తి కోసం పెళ్లి చేసుకుంటున్నా అని అప్పుడే చెప్పేది ఉండే. సో ఇలాంటి ఒక రాక్షసుని మాత్రం 7 సంవత్సరాలు జైలు శిక్ష కాదు, ఇతన్ని కూడా అలాగే కిరాతకంగా ఖచ్చితంగా ఉరిదీయాలి నిజంగా చెప్పాలంటే. సో ఇంకా ప్రేమించి పెళ్లి చేసుకోరట ఇంకా. సో ప్రేమ వ్యవహారాలు కూడా ఇలాంటి సంఘటనలకు దారితీస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే అంతర్జాతీయ యోగా దినోత్సవం అట. పోస్టర్ల ఆవిష్కరణ. మరి అంతర్జాతీయ యోగా దినోత్సవం అయితే ఈ నెల 11వ తారీఖు నాడు అంతర్జాతీయ యోగా దినోత్సవం అయితే జరగబోతోంది. మరి దానిపైన కూడా ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రూపొందించిన గోడ ప్రతులు కరపత్రాలను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సోమవారం ఆవిష్కరించారు. నెల 21న 6:55 నుండి 8:30 వరకు జిల్లా కేంద్రంలోని ఆర్మూర్ గోడ రోడ్డులో గల శ్రీరామ గార్డెన్స్లో సామూహిక యోగా సాధన ప్రదర్శన ఉంటుందని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారట. మరి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సో ఈ నెల 11న నిర్వహించనున్నారు. ప్రతి ఒక్కరు కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం అంటే ప్రతి ఊర్లలో ప్రతి డిస్టిక్లలో కూడా ఇది అయితే జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి నిజంగా చెప్పాలంటే. సో ఇదన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి కరీంనగర్ ఉమ్మడి జిల్లా వార్తల్లోకి వెళ్ళినట్లయితే ఇక కాంగ్రెస్ అమలు కాని హామీలు ఇచ్చి మోసం చేసిందట. సీజన్ మొదలైంది, రైతు భరోసా సాయం ఏమైంది? జగిత్యాల పర్యటనలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక కాంగ్రెస్ అమలు కాని హామీలు ఇచ్చింది అని చెప్పేసి అయితే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు అయితే ఆరోపిస్తున్నటువంటి ఒక వార్త చూస్తున్నాం. మరి సీజన్ మొదలైంది, రైతు భరోసా సాయం ఎప్పుడు, మరి రైతు భరోసా సాయం ఏమైంది అంటూ కల్వకుంట్ల కవిత గారు అయితే విమర్శిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే సూచిక బోర్డులు లేక భక్తుల ఇబ్బందులట. వేములవాడ వీధుల్లోకి వెళ్ళి ఇరుక్కుపోయిన ఇక్కట్లు. రోడ్డు విస్తరణ పనులు చేపట్టిన నేపథ్యంలో ఎలా వెళ్ళాలో తెలియక భక్తులు అయోమయమట. మరి వేములవాడలో ఉన్నటువంటి సూచిక బోర్డులు లేక వేములవాడలో ఉన్నటువంటి రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వరకు వెళ్ళాలంటే భక్తులైతే చాలా ఇబ్బందుల పాలైతే గురవుతున్నారని చెప్పి ఒక వార్త అయితే రావడం జరిగింది. అంటే వేరే డిస్టిక్ల నుంచి వచ్చే వాళ్ళు చాలామంది అయితే రాజరాజేశ్వర స్వామి దేవాలయంని దర్శించుకోవడానికి ఆ రూటు తెలియక, అంటే రోడ్డు మధ్యలో ఉండేటువంటి ఆ బోర్డులు కూడా ఏవి కూడా లేవట. రోడ్డు విస్తరణ పనులు కూడా ఏం లేవట. రోడ్లు కూడా సరిగా బాగోలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పి ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని కూడా డెవలప్ చేసి అక్కడ బోర్డులు ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఖచ్చితంగా మనమైతే కోరుకుందాం. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే
ఇన్వెస్టిగేటింగ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. సిబ్బందికి ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం చెప్తా ఉన్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తాము. ఇన్వెస్టిగేటింగ్ అధికారులు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి విషయంలో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలంటూ ఒక వార్త. ప్రాణాలను కాపాడుతున్న రక్తదాతలే నిజమైన హీరోలట. రక్తదాతలకు జ్ఞాపిక అందించిన కలెక్టర్. మరి ఆపదలు ఉన్న వారికి అత్యవసర చికిత్స నిమిత్తం అర్హత గల ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పిలుపునిచ్చారు. మరి నిజంగా చెప్పాలంటే అన్ని దానాల కన్నా రక్తదానం చాలా గొప్పదని అంటూ ఉంటారు. ఎందుకంటే రక్తదానం చేసిన తర్వాత ఒక వ్యక్తి యొక్క ప్రాణం నిలబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని దానాల కన్నా రక్తదానం చాలా గొప్ప దానం అంటారు. కాబట్టి ఆపదలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అంటే వాళ్ళ యొక్క చికిత్స నిమిత్తం ఖచ్చితంగా అందరూ కూడా రక్తదానం చేయాలని చెప్పేసి అయితే ఆ జిల్లా యొక్క కలెక్టర్ శ్రీ కోయ హర్ష గారు అయితే పిలుపునిచ్చినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్, వయోవృద్ధులపై వేధింపులు బాధాకరమట. మరి ప్రపంచ వయోవృద్ధులపై వేధింపుల నిరోధక దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కె వెంకటేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ వయోవృద్ధుల వసతి గృహంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారట. మరి ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల నిరోధక దినోత్సవం సందర్భంగా ఎవరైతే వృద్ధులపైన వేధింపులు గురి చేస్తారో వాళ్ళ కఠిన చర్యలు తప్పవు అంటూ ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే విద్యార్థులతో ఆటలాడితే వదిలిపెట్టబోమట. ఏబీవీపీ నాయకుల హెచ్చరిక. గుర్తింపు లేని బడికి నోటీసులు అంటించిన విద్యాధికారులు. మరి ఏబీవీపీ ఖచ్చితంగా స్టూడెంట్స్ అంటే విద్యార్థుల పక్షాన మాట్లాడుతుంది కాబట్టి విద్యార్థులకు ఎంతోమందికి న్యాయం చేసింది. కాబట్టి ఇక ఏబీవీపీ అయితే విద్యార్థులతో ఆటలాడితే అంటే విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడితే మాత్రం మేము ఊరుకోబోమని చెప్పి కొన్ని గుర్తింపు లేని స్కూళ్ళకు కావచ్చు, గుర్తింపు లేని కాలేజీలకు కావచ్చు నోటీసులు అంటిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. సో నెక్స్ట్, ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో చేరండి అంటూ దరఖాస్తుల ఆహ్వాన గోడపత్రిక ఆవిష్కరణ అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నట్టుగా ఒక వార్త వచ్చింది. మరి తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల సిద్దిపేటలో డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కొరకు రూపొందించిన దరఖాస్తుల ఆహ్వాన గోడపత్రికను సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ కె హైమావతి చేతుల మీదుగా ఆవిష్కరించారట. మరి ఖచ్చితంగా గురుకుల డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరంలో ప్రవేశాలకైతే దరఖాస్తులు స్వీకరిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలి. వచ్చే ప్రతి ఫైల్కు పూర్తి వివరాలు జత చేయాలి. ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే సమాచారం ఇవ్వాలి. ఫోన్లో ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. శాఖల వారి సమీక్షకు అధికారులు పూర్తి తాజా సమాచారంతో నివేదికలు సిద్ధం చేయాలి. త్వరలో శాఖల వారీగా సమీక్ష. జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ పి ప్రావీణ్య అయితే చెప్తా ఉన్నారు. మరి ప్రజల సమస్యలపై వెంటనే స్పందించాలంట. మరి వచ్చే ప్రతి ఫైల్కు పూర్తి వివరాలు జత చేయాలట. ఏదైతే ఆ సమస్య వస్తుందో, సమస్యకు సంబంధించినటువంటి ఫైల్ వస్తుందో దానికి సంబంధించినటువంటి మొత్తం పూర్తి వివరాలు అయితే ఆ ఫైల్కు అటాచ్ చేయాలని చెప్తా ఉన్నారు. మరి ఫోన్లో ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. శాఖల వారీగా సమీక్షకు అధికారులు పూర్తి తాజా సమాచారంతో నివేదికలు సిద్ధం చేయాలి. నేను ఎప్పటికీ ఫోన్లో అందుబాటులో ఉంటాను కాబట్టి ప్రజల సమస్యల మీద వెంటనే మనం స్పందించాలని చెప్పేసి అయితే జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య గారు చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి. ప్రజల నుండి ఫిర్యాదు స్వీకరించిన ఎస్పీ పరితోష్ పంకజ్ అట. మరి సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ నిర్వహించి ప్రజల నుండి ఫిర్యాదు తీసుకురట. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను ఓపికగా విని వారి ఫిర్యాదులను స్వీకరించారట. మరి ఖచ్చితంగా ఇలాంటి ఆఫీసర్లు కూడా మనకు ఖచ్చితంగా ఉండాలి. ప్రజావాణి కార్యక్రమం ద్వారా కొన్ని ఫిర్యాదులు అయితే చేసుకోవచ్చు. ఇంకా ప్రజల సమస్యలపైన మరి ఆ సమస్యలను కూడా చాలా ఓపికగా వినేటువంటి కొంతమంది ఆఫీసర్లు ఉంటేనే ఖచ్చితంగా ఆ సమస్యలు అనేది తీరుతాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ జిల్లాలోని వివిధ మండలాల నుండి చాలా మటుకు అయితే ఫిర్యాదుదారుల నుండి అయితే సమస్యలను అయితే స్వీకరించినట్ట. ఖచ్చితంగా సమస్యలను కూడా పరిష్కరిస్తామంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే అప్పుడు ఎప్పుడు అన్యాయమైనట. దుబ్బాకపై ప్రభుత్వాలది చిన్న చూపే. ఇప్పుడు నియోజకవర్గానికి నిధులు వస్తలేవని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. తాను కూడా గతంలో ఇదే మొత్తుకుంటే అప్పట్లో బీఆర్ఎస్ సర్కార్ స్పందించలే. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ది సవతి తల్లి ప్రేమే. మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి దుబ్బాకకి ఒకప్పుడు నిజంగా ఒక ప్రభంజనం అని చెప్పుకోవచ్చు. ఆయనక ఎప్పుడైతే సోలిపేట రామలింగారావు గారు చనిపోయినప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినాయో మరి దుబ్బాక తరపు నుంచి అయితే మరి రఘునందన్ రావు గారు అయితే ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం మనకు తెలిసిన విషయమే. మరి అప్పుడు కూడా ఆ దుబ్బాకకైతే నిధులు వస్తలేవు అంటే లేదు అవినీతి చేస్తూ ఉన్నారు, మరి నిధులు వస్తున్నా కూడా వస్తలేవని చెప్పి అంటూ ఉన్నారని చెప్పి రఘునందన్ రావు అంటూ ఉన్నారు. మరి ఇప్పుడు కూడా దుబ్బాక పైన కూడా చాలా చిన్న చూపే. ఇప్పుడు ప్రజెంట్ దుబ్బాకకి ఎమ్మెల్యే ఇక్కడ చూసుకున్నట్లయితే
ఎంపీ కొత్త ఇంతకుముందు ఉన్నటువంటి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు దుబ్బాకకు ఎమ్మెల్యేగా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అయితే నియామకమైన విషయం మనకు తెలిసిందే. మరి గెలిపించిన విషయం మనకు తెలిసిందే. మరి ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని కూడా రోడ్లు అవి ఇవి ఏమంటే నిధులు వస్తలేవని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకప్పుడు కూడా నేనుగా ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా నిధులు వస్తలేవంటే ఎవ్వరు నమ్మలేరు అని చెప్పి రఘునందన్ రావు గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల కారణంగా ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మట్టి వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదట. మరి బీరంగూడలో ఉన్నటువంటి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి చెందిన పార్కింగ్ భూమి అక్రమ మట్టి వ్యాపారులకు అడ్డగా మారిందట. ఈ మట్టి వ్యాపారం వల్ల గుడికి వచ్చిపోయే వారికి టిప్పర్ల వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయట. ఈ అక్రమ వ్యాపారం చేసే భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం కమిటీ చైర్మన్ బైసా సుధాకర్ యాదవ్ కమిటీ సభ్యులతో సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారట. మరి ఏదైతే బీరంగూడలో ఉన్నటువంటి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఉన్నటువంటి పార్కింగ్ స్థలాన్ని ఆ మట్టి ఏమంటారు టిప్పర్లతోని అక్రమ మట్టి రవాణాతోని చెలరేగిపోతున్నట్ట కొంతమంది అక్రమదారులు. దాంతో ఆ టిప్పర్లు పోతూ వస్తుంటే మల్లికార్జున భ్రమరాంబ స్వామికి వచ్చే వాళ్ళ భక్తులు కావచ్చు, ఆ ఊరు ప్రజలకు చాలా యాక్సిడెంట్లకు గురవుతూ ఉన్నారట. మరి దానిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే ఒక వార్త అయితే రావడం జరిగింది. సో రంగారెడ్డి జిల్లా ఉమ్మడి జిల్లా వార్తలకు వెళ్ళినట్లయితే ఇక బాధిత కుటుంబానికి అండగా జీవికి అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక 5 లక్షల రూపాయల చెక్కును అందజేసిన సంస్థ స్టేట్ హెడ్ జీ సుధాకర్ అట. మరి జీవికే ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ ఆధ్వర్యంలో 104 ప్రాజెక్టులో హెల్త్ అడ్వైజర్ ఆఫీసర్గా పనిచేసిన ఉద్యోగి జి శైలజా మోహన్ కుటుంబానికి సంస్థ తరపున 5 లక్షల చెక్కును సంస్థ స్టేట్ హెడ్ జి సుధాకర్ సోమవారం అందజేశారట. హైదరాబాద్ 104 ప్రాజెక్టులో హెల్త్ అడ్వైజరీ ఆఫీసర్గా విధులు నిర్వహించే శైలజా మోహన్ ఏప్రిల్ 25, 2025 రోజున అనారోగ్య కారణాల వల్ల మరణించడం జరిగింది. మరి ఎమర్జెన్సీ సేవలు అందించినటువంటి 104లో అందించినటువంటి హెల్త్ అడ్వైజర్ శైలజా మోహన్ గారు అయితే 25 ఏప్రిల్ నాడైతే మరణించడం జరిగిందట. మరి వాళ్ళ కుటుంబానికి దాంట్లో వైద్య సేవలు అందించిన కారణంగా ఆ సంస్థ తరపు నుంచి అయితే 5 లక్షల రూపాయల చెక్ని ఎక్స్గ్రేషన్ అయితే అందించుతున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఘనంగా సుధాకర్ రెడ్డి జన్మదిన వేడుకలట. వికారాబాద్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహణ అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి సుధాకర్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఒక వార్త, ఫోటోలు కూడా చూడవచ్చు. ఆయన ఇంకా మనం నెక్స్ట్కి వెళ్తే భూభారతి రెవెన్యూ సదస్సులను రైతులను సద్వినియోగం చేసుకోవాలి మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి భూభారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసి అంటే మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారంటే, ఇంకా భూభారతి రెవెన్యూకి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఏమంటారు భూభారతి కార్యక్రమంలో భాగంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను ఖచ్చితంగా ఈ భూభారతి సదస్సు ద్వారా సద్వినియోగం చేసుకొని ఆ రైతు సమస్యలను తగ్గించుకోవాలని చెప్పేసి అయితే చెప్తా ఉన్నటువంటి వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ ఉత్తమ ర్యాంకులు సాధించిన స్ఫూర్తి విద్యార్థులట. ఇక నెక్స్ట్ జాతీయ స్థాయిలో నిర్వహించే ఐఐటి నీట్ ప్రవేశ పరీక్షలో మేడ్చల్ పట్టణంలోని స్ఫూర్తి జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి సత్తా చాటారు. 2024-25 విద్యా సంవత్సరంలో స్ఫూర్తి జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ ఎంపీసీ పూర్తి చేసి ఐఐటి జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబర్చి 826 ర్యాంక్తో మేడ్చల్ మండలం రాజబొల్లారం తండ గ్రామానికి చెందిన కరంతోడ్ బబ్లు నాయక్ ఐఐటి ఖరగ్పూర్లో మొదటి ప్రయత్నంలోనే సీటు సాధించారు. స్ఫూర్తి జూనియర్ కళాశాలలో బైపీసీ గ్రూప్ పూర్తి చేసుకుని నీట్ ప్రవేశ పరీక్షలో శ్రీ వైష్ణవి, ఎస్ వైష్ణవి, శ్రీనిధి, విష్ణువర్ధన్ రెడ్డిలు ఉత్తమ ప్రతిభ కనబరిచి మంచి ర్యాంకులను సాధించారట. మరి నీట్ ఐఐటిలో సీట్లు సాధించాలంటే మాత్రం అంత ఈజీ అయితే కాదు. ఇంకా నీట్ ఏమో ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్కి సంబంధించినటువంటి ప్రవేశాలకు సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్, ఇక ఐఐటి ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్. ఐఐటిలో సీట్ సాధించాలన్నా లేదంటే ఎంబీబీఎస్లో సీట్ సాధించాలన్నా నీట్ పరీక్షలో అసలు మంచి ర్యాంక్ సాధించాలంటే మాత్రం అంత ఈజీ అయితే కాదు. కాబట్టి ఇక మేడ్చల్లో చదివేటువంటి ఒక చిన్న జూనియర్ స్ఫూర్తి జూనియర్ కాలేజ్ అంటే ఒక చిన్న తరహా కాలేజీలో ఉండేటువంటి విద్యార్థులు ఇంత మంచి ర్యాంకులు సాధించారంటే నిజంగా అది ఒక గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇలాంటి విద్యార్థులకు ప్రోత్సాహం అందించాలనే ఒక ఉద్దేశంతో సో ఇక్కడ ఒక ఫోటోలు కూడా అంటే వాళ్ళకు అభినందిస్తూ వాళ్ళను సన్మానిస్తున్నటువంటి ఒక ఫోటో మనం చూసుకోవచ్చు. ఆయన ఖచ్చితంగా వీళ్ళు మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక నెక్స్ట్ నేటి ధర్నా జయప్రదం చేయండి జవహర్ నగర్ ప్రజలకు పిలుపు న్యూ డెమోక్రసీ జీ అనురాధ అధ్యక్షతన శాంతి చర్చల పోస్టర్ ఆవిష్కరణ ఆకట్టుకున్న కళా బృందం ప్రదర్శనలంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి నేటి ధర్నా జయప్రదం చేయండి అట. మరి జవహర్ నగర్కి సంబంధించినటువంటి ప్రజలు న్యూ డెమోక్రసీ జీ అనురాధ అధ్యక్షతన శాంతి చర్చల పోస్టర్ ఆవిష్కరిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు ఏ విధంగా ఉన్నాయంటే, ఇక ప్రొఫెసర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరిన అగ్రి, హార్టీ, వెటర్నరీ స్కాలర్ జేఏసీ సంస్థలట. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే
అగ్రి వ్యవసాయ యూనివర్సిటీలో విధులు నిర్వహించే ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసు పెంచొద్దని, వెంటనే ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని అగ్రి హార్టీ వెటర్నరీ స్కాలర్స్ జేఏసీ డిమాండ్ చేసింది. ఏదైతే అగ్రి వ్యవసాయ యూనివర్సిటీలో విధులు నిర్వహించే ప్రొఫెసర్ల రిటైర్మెంట్ అంటే ప్రొఫెసర్లు ఉంటారో ఆ ప్రొఫెసర్ల యొక్క రిటైర్మెంట్ వయసు పెంచితే మిగతా వాళ్ళకు కొత్త వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఉండవు. కాబట్టి ఏదైతే రిటైర్మెంట్ వయసు ఉందో ఖచ్చితంగా వాళ్ళు ఆ రిటైర్మెంట్ వయసులోనే రిటైర్మెంట్ చేసేసి కొత్త వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి అయితే అగ్రి హార్టీ వెటర్నరీ స్కాలర్స్ అయితే జేఏసీ డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి ఒక వార్త అయితే, అంటే రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్, కళ్యాణ మహోత్సవంలో భాగస్వాములు కావాలట. మరి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నారు. మరి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో స్థానికులంతా భాగస్వాములు కావాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. ఇక ఎల్లమ్మ దేవస్థానం ఆవరణలో జూలై 1న నిర్వహించనున్న బోనాలు, కళ్యాణోత్సవం, రథోత్సవ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమావేశం సోమవారం జరిగిందట. మరి ఏదైతే బల్కంపేట ఎల్లమ్మ చాలా ఫేమస్, హైదరాబాద్లోనే బల్కంపేట ఎల్లమ్మ చాలా ఫేమస్. మరి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుగుతుంది. అక్కడ బోనాల ఉత్సవం కావచ్చు చాలా ఘనంగా జరుగుతుంది. కాబట్టి ఆ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి అయితే పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్, ఫుట్పాత్ వినియోగానికి అనుమతించాలంటే ఒక వార్త. మరి జిహెచ్ఎంసీ యూసుఫ్గూడ సర్కిల్లో పరిధిలోని వెంగళరావు నగర్ డివిజన్ కళ్యాణ్ నగర్ రహదారిలో ఓ తిను బండారాల దుకాణం ముందట బర్గర్ హవెన్ పేరిట నిర్వహిస్తున్న ఆ దుకాణం ముందు భాగంలోని ఫుట్పాత్ వరకు సదరు నిర్వాహకులు షెడ్డు వేశారు. వినియోగదారులు కూర్చునేందుకు కుర్చీలు వేసి ఆ స్థలాన్ని వినియోగించుకుంటున్నారు. అందుకు జిహెచ్ఎంసీ అధికారులు అనుమతించారా అనే సందేహాలు ప్రస్తుతం తెలుస్తా ఉన్నాయి. మరి రోడ్డు పైన ఉన్నటువంటి ఏదైతే వెంగళరావు నగర్ సర్కిల్లో, యూసుఫ్గూడలో ఉన్నటువంటి వెంగళరావు నగర్ సర్కిల్లో ఒక చిన్న కేఫ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ వెంగళరావు నగరే కాదు, ప్రతి చోట్ల ఉన్నటువంటి ఇరుకు ప్రదేశాల్లో కొంతమంది పర్మిషన్లు లేకుండానే ఆ రోడ్లు కబ్జా చేసి ఇలాంటి కేఫ్లు అయితే వేస్తూ ఉన్నారు. అలాంటి వాటిపైన జిహెచ్ఎంసీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలన్నట్టుగా ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్, సంక్షేమ బోర్డు ఏర్పాటు ప్రతిపాదనపై హర్షమట. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు. ఇక తెలంగాణ రాష్ట్ర ఆటో రిక్షా డ్రైవర్ల సంఘాల జేఏసీ అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. నెక్స్ట్, రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి అట. మరి రోడ్డు ప్రమాదంలో ఎక్కడ అంటే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుందట. సుమారు 37 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఎన్సీసీ ఫ్లైఓవర్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందట. మరి వాహనాలు నడిపే వాళ్ళు ఖచ్చితంగా ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని వాహనాలు నడపాలి. ఇంకా ఏ రాత్రి అయినా సరే లేదంటే పగలైనా సరే ట్రాఫిక్ లేదు కదా అని చెప్పి సిగ్నల్స్ జంప్ అవడము ఇలాంటివి చేస్తేనే గచ్చిబౌలి పరిధిలో చాలా జరుగుతుంటాయి ఇలాంటి సిగ్నల్స్. అంటే నైట్ పూట ఎవరు ట్రాఫిక్ పోలీసులు ఉండరు కదా అని చెప్పేసి అయితే సిగ్నల్స్ జంప్ అయ్యి హెవీ వెహికల్స్ ముఖ్యంగా అంటే చిన్న బైకులను కూడా అవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. 4 వీలర్స్ ఒకటే రేంజ్లో స్పీడ్లు కొడతా ఉంటాయి అనమాట. అలాంటి టైంలో ఖచ్చితంగా ఈ బైకర్లు కూడా కొంచెం చూసుకొని బైకులు నడిపించుకోవాలి. నెక్స్ట్, ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే కొల్లాపూర్ మార్కెట్పై పర్సన్గా శ్రీదేవి అట. కొల్లాపూర్ మార్కెట్ చైర్పర్సన్గా శ్రీదేవి అట. మరి బీసీలకు పెద్దపీట వేస్తున్న మంత్రి జూపల్లి, గతంలో కొల్లాపూర్ సర్పంచ్గా కౌన్సిలర్గా ఎన్నికైన శ్రీదేవి గౌతమ్ గౌడ్ అనుచర వర్గం స్థానికుల హర్షం అంటూ ఒక వార్త రావడం జరిగింది. ఏదైతే కొల్లాపూర్ నియోజకవర్గం ఉందో ఆ కొల్లాపూర్ నియోజకవర్గం మార్కెట్ చైర్పర్సన్గా శ్రీదేవి గారిని అయితే ఎంపిక చేసినట్టుగా ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి కొల్లాపూర్ అంటే మనకు తెలుసు, ఇంతకుముందు కూడా ఒక ప్రపంచం సృష్టించినటువంటి ఎన్నికలు అనమాట. ఎందుకంటే ఆ బర్రెలెక్క ఏదైతే ఉందో ఆయనకి జూపల్లి కృష్ణారావు గారికి అలాగే బర్రెలెక్క కూడా బీభత్సంగా ఎన్నికల పోటీ అయితే జరిగింది అప్పుడు. నెక్స్ట్, బాధ్యతలు స్వీకరించిన మంత్రి వాకిటి శ్రీహరి, ఇక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి జూపల్లి అంట. మరి బాధ్యతలు స్వీకరించిందట మరి శ్రీహరి గారు. అలాగే రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా వాకిటి శ్రీహరి గారు అయితే బాధ్యతలు వహించారట. ఏదైతే రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పారిశ్రామిక అభివృద్ధి, అలాగే క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా మన వాకిటి శ్రీహరి గారు అయితే పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి ఒక వార్త. మరి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఎమ్మెల్యే గారు అయితే ఖచ్చితంగా దీనికి శుభాకాంక్షలు తెలిపి ఇక అతన్ని ఎంకరేజ్ చేసినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా గద్వాల సరిత తిరుపతి అయ్యారంట. మరి నేడు జూబ్లీహిల్స్ ఏసీపీకి వాంగ్మూలం అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే గద్వాల సరిత తిన్నారన్నట్టు ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో గద్వాల జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జి సరిత సాక్షిగా ఉన్నారు. ఇక సరిత గారు సాక్షిగా ఉన్నట్టుగా ఒక వార్త రావడం జరిగింది. మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ వద్ద సాక్షిగా తన వాంగ్మూలం ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జి సరిత క్యాంప్ కార్యాలయం నుండి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నవంబర్ 2023 ఎన్నికల సమయంలో గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సరిత ఫోన్ను అప్పటి నుంచి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని చెప్పేసి అయితే తెలిపినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం.
ఇక నెక్స్ట్ ఇంటి నిర్మాణానికి పంచాయతీ కార్యదర్శి ఇబ్బందులట. మరి మార్నింగ్ న్యూస్లో తీన్మార్ మల్లన్నను కలిసిన బాధితుడు ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేసిన వెంకటప్ప అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ఏంటో డీటెయిల్స్ అంటే ఇక తన ఇంటి నిర్మాణానికి ఒక రేకుల షెడ్ అట తన ఇల్లు. మరి ఇంటి నిర్మాణానికి అట అనుమతులు ఇవ్వకుండా పంచాయతీ కార్యదర్శి మానసికంగా వేధిస్తున్నారని నారాయణపేట జిల్లా జాజాపూర్ గ్రామానికి చెందిన వెంకటప్ప అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు సోమవారం హైదరాబాద్లో ఫిర్యాదు చేశారు. అదేవిధంగా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. అంతకు ముందుకు క్యూ న్యూస్ మార్నింగ్ న్యూస్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న టీంను రాష్ట్ర కమిటీ సభ్యులు శివవీర్ రెడ్డి ఆధ్వర్యంలో కలిశారు. తనకి కల్పిస్తున్న సమస్యలను వివరించారు. పంచాయతీ కార్యదర్శి సుమలత గ్రామ మాజీ సర్పంచ్ భర్త జగన్మోహన్ రెడ్డి కన్ను సైగలో పనిచేస్తూ ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సూచనతో బాధితుడైన వెంకటప్ప తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్కు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు అంటూ ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ఏదైతే మార్నింగ్ న్యూస్లో తీన్మార్ మల్లన్న వార్తలు చదువుతూ ఉంటారో మరి ఇంటి నిర్మాణం చాలా బీద కుటుంబం, అది ఒక రేకుల షెడ్డు అంటూ ఇక్కడ వాళ్ళ యొక్క సమస్యలను వెంటనే తీన్మార్ మల్లన్న ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఆ సభ్యులతో తీన్మార్ మల్లన్న సభ్యులకు వాళ్ళ యొక్క సమస్యలను తెలియజేసినట్టుగా దానికి తీన్మార్ మల్లన్న సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకున్నట్టుగా ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ వనపర్తిలో వినతులు స్వీకరించిన కలెక్టర్ ఎమ్మెల్యే అంటూ ఒక వార్త వచ్చింది. మరి ప్రజావాణిలో ఉన్నటువంటి ప్రజల సమస్యలను దరఖాస్తులను వెంటనే స్వీకరించాలని చెప్పి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గారు చెప్తున్నటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో నెక్స్ట్ నల్గొండ ఉమ్మడి జిల్లా వార్తలకు వెళ్ళినట్లయితే సీఎం రైతు నేస్తానికి రైతుల కరువు అంటూ ఒక వార్త వచ్చింది. ఇక వెలవెలబోయిన రైతు వేదికలట. మరి ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడే రైతు నేస్తానికి అధికారులు గ్రామ పంచాయతీ వర్కర్లు మినహా రైతులు హాజరు కాకపోవడంతో మండలంలోని రైతు వేదికలు వెలవెలబోయాయట. మరి రైతు నేస్తంకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అయితే హాజరు కావాలి, రైతు నేస్తాన్ని ఉపయోగించుకోవాలని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రైతు నేస్తానికి ఎవరు హాజరు కావాలని చెప్పి ఒక వార్త అయితే రావడం జరిగింది. నెక్స్ట్ భూభారతిలో పేద రైతులకు న్యాయం చేయాలి. మరి భూభారతిలో రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి భూభారతి సదస్సులో ప్రతి ఒక్క పేద రైతులకు సహాయం చేయాలి, ప్రతి ఒక్క పేద రైతుల యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అయితే ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ అక్రమ సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలట. మరి ప్రజావాణిలో అదనపు కలెక్టర్కు వార్డు ప్రజలు వినతి. మరి ఎక్కడ అంటే హుజూర్ నగర్ పట్టణంలోని 15వ వార్డులో చేపడుతున్న సెల్ టవర్ అక్రమ నిర్మాణాన్ని ఆపాలని కోరుతూ ప్రజలు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి రాంబాబుకు వినతి పత్రం అందజేశారట. మరి ఏదైతే హుజూర్ నగర్ ఉందో ఆ హుజూర్ నగర్ పట్టణంలో 15వ వార్డులో మరి సెల్ టవర్ అక్రమ నిర్మాణం అయితే చేపడతా ఉన్నారు. మరి నిజంగా చెప్పాలంటే ఈ మొబైల్ ఫోన్ కంపెనీలు కూడా నిజంగా చాలా చోట్లలో పేద ప్రజలను మభ్యపెట్టి వాళ్ళకు తెలియని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ భూమిని మెల్లగా అగ్రిమెంట్ చేసుకొని ఆ ప్లేస్లో సెల్ టవర్లు అయితే నిర్మిస్తూ ఉన్నారు. మరి ఆ సెల్ టవర్లు నిర్మించడం వల్ల రేడియేషన్ కారణంగా చిన్న చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు ఎన్నో సమస్యలు వస్తున్నాయి. కొంతమందికి పెద్దవాళ్ళకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది అంటే దేనివల్ల అంటే ఆ సెల్ ఫోన్ టవర్ రేడియేషన్ వల్ల. మరి ఇళ్లలో కావచ్చు, మన జనాల మధ్యలో మాత్రం సెల్ టవర్లు అయితే ఖచ్చితంగా ఉండకూడదు. ఆయనకి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ ఇళ్ల మధ్యలో కావచ్చు సెల్ టవర్కు పర్మిషన్ ఇవ్వండి అంటే ఖచ్చితంగా ఇవ్వకండి. మీరు పైసలకు కకృతి పడి ఇస్తారేమో కానీ ఆరోగ్య సమస్యలకు చాలా డేంజర్ అనమాట. ఇక్కడ కూడా ఖచ్చితంగా ఆ కలెక్టర్ చర్యలు తీసుకొని ఆ సెల్ టవర్ను ఆపాలని చెప్పి డెఫినెట్గా మనమైతే కోరుకుందాం. ఇక నెక్స్ట్ హలో రజక చలో హైదరాబాద్ అట. మరి 17న ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాకు తరలిరండి, రజక సంఘం నేత వెంకటేష్ పిలుపు అంటూ ఒక వార్త వచ్చింది. ఇక హైదరాబాద్లో ఉన్నటువంటి ఇందిరా పార్క్ వద్ద ఈ నెల 17న జరిగే ధర్నాకు రాష్ట్రంలోని రజకులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి వడ్డేపోయిన వెంకటేష్ పిలుపునిచ్చారంటూ ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి హైదరాబాద్లో జరిగేటువంటి రజక సభలో ఖచ్చితంగా రజకలందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలన్నట్టుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తల్లోకి వెళ్ళినట్టయితే అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు. సో ఖచ్చితంగా ఇక ఏదైతే వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అర్హులందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఖచ్చితంగా రావాలన్నట్టుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ప్రతి అర్హులకు కూడా ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లు రావాలి అని అక్కడ ఉన్నటువంటి అవకతవకలను కూడా కొంతమంది అధికారులు పరిశీలించాలి. ఎందుకంటే కొన్ని దుర్వినియోగం కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాటికి పరిష్కరించి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇండ్లు ఇవ్వాలని చెప్పి కోరుకుందాం. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తామంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అయితే చేరడం జరిగింది. ఇక కామనే ప్రతిసారి అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో దాంట్లో బీఆర్ఎస్ నాయకులు చేరి స్థానిక ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మేము గెలిపే లక్ష్యంగా కూడా మేము పనిచేస్తామన్నట్టుగా ఇక్కడ పార్టీలో జరిగినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ పంపిణీ అట. మరి ఏదైతే ఉందో మహబూబ్ నగర్లో బయ్యారం మండలం పెంకుతాండ ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఖచ్చితంగా చిన్నపిల్లలకి ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక గవర్నమెంట్ స్కూళ్ళలో వాళ్ళకి యూనిఫామ్లు కావచ్చు, పుస్తకాలు కావచ్చు పంపిణీ చేసినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం.
ఇక జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలట డిఈఓకు వినతి పత్రం అందజేసిన టీఎస్జేయు నాయకులట. మరి ఏదైతే జనగామ జిల్లాలో పనిచేస్తున్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ పిల్లలకు ప్రైవేట్ స్కూళ్ళలో 50% ఫీజు రాయితీ కల్పించాలని చెప్పి ఆ డిఈఓకు వినతి పత్రం అందజేస్తున్నారు మన టీఎస్జేయు నాయకులు. మరి ఖచ్చితంగా జర్నలిస్టుల పిల్లలకు అయితే ఖచ్చితంగా ఫీజు అయితే రాయితీ కల్పించాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు కాబట్టి మరి ఆ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కూడా సానుకూలంగా స్పందించి వాళ్ళకు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళకైతే నోటిఫికేషన్స్ అయితే పంపించాలి. జర్నలిస్టుల పిల్లలకైతే ఖచ్చితంగా 50% ఫీజు రాయితీ కల్పిస్తున్నాం అన్నట్టుగా ఆర్డర్స్ వేయాలని చెప్పి ఖచ్చితంగా మనం కూడా దానికి సపోర్ట్ చేయాలి. ధ్వని కాలుష్య నియంత్రణకు సహకరించాలట. మరి ఒక వార్త అయితే చూస్తున్నాం. మరి ధ్వని కాలుష్యం అంటే వాహన ధ్వని కాలుష్యం నానాటికి మితిమీరుతుందని హన్మకొండ ట్రాఫిక్ సిఐ అన్నారట. మరి ఈ ధ్వని కాలుష్యం అనేది ఎక్కడైతే హన్మకొండ మణికొండ కాదు, సో ప్రతి చోట కూడా ధ్వనికి సంబంధించినటువంటి ఏమంటారు ధ్వని కాలుష్యము అలాగే ఇవన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. కొంతమంది అంటే బైకర్లు కావచ్చు, కొంతమంది ఏమంటారు సైలెన్సర్లు అవి ఇవి పెద్ద పెద్ద వేసుకొని నడుపుతూ ఉన్నారు. అలాగే కొంచెం ధ్వని కాలుష్యం కూడా జరుగుతుంది కాబట్టి దానిపైన కొంచెం చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక వార్త అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే అసాంఘిక శక్తులను అణచివేయాలంటే ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ రోహిత్ రాజు గారు చెప్తా ఉన్నారు. అసాంఘిక శక్తులు అంటే కొంతమంది సైబర్ క్రైమ్లు కావచ్చు, పేదవాళ్ళను మోసం చేసేటువంటి వ్యక్తులను ఖచ్చితంగా మనం శిక్షించాలి, అలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలన్నట్టుగా అంటే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే ఎస్పీ రోహిత్ రాజు ఆ పోలీస్ వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమస్యలు పరిష్కరించాలట. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్ ఆధ్వర్యంలో తహసీల్దార్కి అయితే వినతి పత్రం అందజేసినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలట. స్థానిక ఎన్నికల్లో బీసీలకు అయితే 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ అయితే అల్లాడి నరసింహారావు చెప్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ సొసైటీ పేరిట గిరిజన మహిళల ఉపాధికి గండెట. నెక్స్ట్ చూసుకున్నట్టే 117 సర్వే నెంబర్పై విచారణకు ఆదేశించిన ఐటీడీఏ పీఓ అంటూ ఇంకొక వార్త అయితే రావడం జరిగింది. సో మొత్తం మీద ఇవి వాళ్ళ శనార్థి తెలంగాణ యొక్క జిల్లా వార్తలు. అండ్ ఇంకా మరిన్ని జిల్లా వార్తల కోసం చూస్తుండండి క్యూ న్యూస్. నేను కిరణ్. అండ్ ఇంకా మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.